హై ఫ్రెండ్స్, నేను మీ రాజ్దర్. ఈరోజు నేను కుంభమేళకి వెళ్తున్నాను, ప్రయాగరాజ్. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి. అయితే నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను వెళ్తామని, కానీ ఈ రోజు మాత్రం కుదిరింది. ఈరోజు 9 తారీఖు స్పెషల్ ట్రైన్ విశాఖపట్నం నుంచి ఉంది. అయితే 10:20కి ట్రైన్, ఇప్పుడు 10:09 అయింది. టికెట్లు అయితే ఇప్పుడు లేవట కౌంటర్లోను. ఎందుకంటే వితౌట్ రిజర్వేషన్ ఉన్నది. రిజర్వేషన్ లో ఎలా కూర్చోవాలో, ఎక్కడ సీట్లు దొరికితే కూడా భయపడుతూ వచ్చాను ఇక్కడికి. ఆవేశంగా వచ్చాను, కానీ చూస్తే ఇక్కడికి వస్తే ఎవరు టికెట్లు ఇవ్వడం లేదు. 2 గంటల ముందు ఇవ్వాలి టికెట్లు స్కూల్ కదా, నేను ఇప్పుడు వరకు ఇవ్వరు అంటున్నారు. 10:20కి ట్రైన్, సీట్లు దొరకపోయినా భయపడుతూ వచ్చాను. సీట్లే కాదు, టికెట్లు కూడా ఇవ్వడం లేదు. చూడండి, మీకు టైం కనిపిస్తుంది డైరెక్ట్ గా విశాఖపట్నంలోను. ఇక్కడ డిపాజిట్ టైం చూడండి, ఇక్కడ డిపాజిట్ టైం చూపిస్తుంది చూడండి. 10:20 చూపిస్తుంది, అయినా టికెట్లు ఇవ్వడం లేదు. స్పెషల్ ట్రైన్ కుంభమేళకి విశాఖపట్నం నుంచి స్పెషల్ ఉంది. ట్రైన్ ఇవాళ క్యాన్సిల్ అయిపోతుంది. ఇవాళ కుంభమేళకి వెళ్ళింది. యాప్లో మాత్రం చూపిస్తుంది. బడ్జెట్ వస్తే టికెట్ కూడా ఇవ్వడం లేదు. అయితే మీరు ఎంక్వైరీ అడిగితే మీరు రాయపూర్ లో దిగిపోయి అక్కడి నుంచి మీరు ఇంకో ట్రైన్ ఎక్కడని చెప్తున్నారు. టికెట్లు మాత్రం ఫుల్గా ఇస్తారట. అంటే డైరెక్ట్ గా త్రివేణి సంఘం వరకు టికెట్ తీసుకొచ్చి చెప్పారు, కానీ ఇది చూస్తే టికెట్ ఇవ్వడం లేదు. విశాఖపట్నం ఇప్పుడు కుంభమేళకి వెళ్తున్నాను. అయితే రాయపూర్ లో చేంజ్ అవ్వాలా. చూడండి, ఎక్కడ కూడా అవకాశం లేదు మనకి. మొత్తం జనాభా నడుస్తారా. ఇవి రాత్రి అంతా జాగారమే, పడుకోవడం అవుతుంది. మనకి ట్రైన్ కోపం ఉంది. ఇక్కడ నుంచి మనం రాయపూర్ లో జంక్షన్ దిగి అక్కడ నుంచి ఇంకోటి ఏ ట్రైన్ పార్పులు వచ్చేసి చూస్తారా. ఇంతవరకు మనకి సీట్ దొరకలేదు కూర్చోడానికి. చాలా ఇబ్బంది మనకి. విశాఖపట్నం నుంచి రాయపూర్ వచ్చేసాను. ఇక్కడ నుంచి ట్రైన్లు ఉంటాయని అనుకోను, ఇప్పుడు తెలిసింది. ఏంటంటే మహాకుంభమేళకి వెళ్ళే ట్రైన్లు 2 క్యాన్సిల్ అయిపోయాట. ఒకటి 7:30కి, ఒకటి 11:30కి 2 ట్రైన్లు క్యాన్సిల్ అయిపోయాట. నెక్స్ట్ ట్రైన్ రాత్రి 9:30 ఉందట. చాలా ఇబ్బంది అయిపోయింది. విశాఖపట్నంలో ట్రైన్ క్యాన్సిల్ అవడమే. అయితే నేను కనుక్కోవడం వల్ల ఏంటంటే అక్కడ మీరు కోరపట్ ట్రైన్ ఎక్కువండి, అక్కడ నుంచి డైరెక్ట్ గా రాయపూర్ వెళ్ళిపోండి, అక్కడ మీకు చాలా ట్రైన్లు ఉంటాయి అన్నారు. ఇక్కడికి వస్తే ట్రైన్ క్యాన్సిల్ అయిపోవడం. కుంభమేళకి వెళ్తున్నారా లేకపోతే నేను జర్నీ ట్రైన్ లో చేసినట్లు అంతా నాకు కుంభమేళకి వెళ్ళకముందే. మార్నింగ్ రాయపూర్ లో దిగాం. అప్పటి నుంచి ట్రైన్ లేక ఇక్కడ డెర్బేట్లను వెయిటింగ్ చేశాను, రెస్ట్ తీసుకున్నాను. అయితే ఇప్పుడు వచ్చాను. అయితే ఇక టైమింగ్ అవ్వలేదు, 9:10కి ఉంది సారనాథ్ ఎక్స్ప్రెస్ ప్రయోగ వెళ్ళడానికి. దానికోసం వెయిట్ చేస్తున్నాను. ట్రైన్ వస్తే వెళ్దామే.
ఇంకా అలిసిపోవడం, ఇంకా ఇప్పుడు కూడా ఎలా ఉంటదని తెలియదు. ఇంకా లోనకి వెళ్తే ఇంకా జనరల్ లో ఇలాగే ఉంటది పరిస్థితి. ఇంకా టైం ఉంది. ఓకే. చాలా లోటుగా ఉంది, అందువల్ల పోలీసులు అప్పుడు కష్టం. రాయపూర్ జంక్షన్ లో वही आना है, वही नंगा जाना है। कोई काम नहीं, कोई हाथ तो लगा है, इससे बड़ा कोई घूमना नहीं। चलो बताओ तुम। చూడండి, ఇక్కడ కూడా ఉన్నది. अबे कुत्ता किधर से भौंक रहा है? बड़े भाई సో बड़े भैया अभी 4 लोग उतर गए हैं, खड़े 4 लोग। बड़े भैया दूसरे में तो कुछ ना होता क्या नहीं पता नहीं। आनंद जी अभिनंदी अब बताओ जगह पता तो लगा। जय जय श्री राम, जय जय श्री राम। और जी पत्नी पत्नी ओ भैया मारा मोबाइल दे चाहिए जाम लगा है। ओए राजा कब नहीं मैं जा रहा हूँ पंजाब में। हाउ टू जर्नी पहला हाउ टू जर्नी कैसे चल रहा है ट्रेन ट्रेन कैसे? अरे फुल यहाँ पर पूरा भीड़ ज्यादा है, बहुत ज्यादा है, प्रयागराज की वजह से महाकुंभ मेला। इसके अंदर लटक रहे ऊपर में बांध लेने कान में देखो ये देखो जगह है। अरे तो होना चाहिए। चलो भाई ఇక్కడ నుంచి మనకి త్రివేణి సంఘం 3 కిలోమీటర్ దూరం అండి. చాలా మంది ఇక్కడ మాకు డౌట్ వచ్చి ఇక్కడ దిక్కంటున్న ప్రయోగరాజ్ జంక్షన్ కి వెళ్ళిపోయండి. అయితే అది కూడా ప్రమాదం తెలిసిన తర్వాత అయితే చాలా మంది ఏంటంటే ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ దాటిన తర్వాత కొందరు చాలా మంది దిపారండి. నిజంగా ఎవరైనా కొత్తగా వెళ్ళిన ఎవరైనా సరే త్రివేణి సంఘం చేరాలనుకుంటే తప్పకుండా ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడ దిగిపోతే నీకు పక్కనే ఉంటదండి. అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ ఎక్కువ ఉండదు.
బెస్ట్ ఆప్షన్ అండి. దీని మించింది ఏది లేదు. త్రివేణి సంగంకి వెళ్ళాలంటే ఈ ట్రైన్ ఆగిన తర్వాత మీరు అక్కడ ట్రైన్ బ్రిడ్జి దాటుతుంది. దాటినప్పుడు ట్రైన్ ఒక టైంలో ఆపుతుంటారు. అలాగైతే మనకు త్రివేణి సంగం వచ్చేస్తుంది. స్టేషన్కి వెళ్ళారంటే మాత్రం ఇప్పుడు మాత్రం పోలీసులు అండి రకరకాలుగా తిప్పేసి మీరు 7 నుంచి 10 కిలోమీటర్లు నడిపించేస్తున్నారు. చాలా ఇబ్బంది పడతారు. కొన్ని ఘాట్లు త్రివేణి సంగం అంటారు, గంగా ఘాట్కి తీసుకెళ్లిపోతారు. ఇలా చూసుకోండి చాలా జాగ్రత్తగా. అయితే నా ఆప్షన్ మాత్రం చెప్తున్నట్టంటే నేను చెప్పే విషయం ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ బ్రిడ్జి దాటిన వెంటనే ట్రైన్ ఆపుతున్నాడండి. ఒక్కొక్క టైంలో ఆపుతాడు. ఆపేంటే మీరు అక్కడ దీపారు అనుకోండి, ఇదంతా మనకి గంగా రివర్ చూస్తున్నారు. మీరు దీపగానే మీకు త్రివేణి సంగం కనిపిస్తుంది, దగ్గరగా ఉంటుంది బాగానే. ఇప్పుడు మాకు ఇక్కడ ఆపారు, అయినా మేము దిగలేదు. మేము పేరుగా జంక్షన్ తీసుకెళ్లారు. మమ్మల్ని అటు ఇటు తిప్పి 10 కిలోమీటర్లు నడిపించారండి. చాలా ఇబ్బంది పడ్డా. అందరూ అలాగే వెళ్తున్నారు కదా, మేము ఆగి వెళ్ళాం. మీరు ఇక్కడ ట్రైన్ చూడండి. ఇక్కడ ఆగినప్పుడు దీపోతే మాత్రం మీరు మాత్రం 2 కిలోమీటర్లు మాత్రం. ఇప్పుడు మీకు కనిపిస్తున్న రివర్, ఈ రివర్ ఘాటు. వైజాగ్ నుంచి ఇక్కడికి మనకి ట్రైన్ కి డిస్టెన్స్ చెప్పాలంటే 1229 కిలోమీటర్ చెప్తుందండి. అయితే వేరే ట్రైన్ చూస్తే 1700, 1600 చూపిస్తుంది, 1500 కూడా చూపిస్తుంది. అయితే కొంచెం డిస్టెన్స్ తక్కువ ఉంది మనకి రాయపూర్ నుంచి మళ్ళీ ప్రయాగరాజ్ వరకు, జంక్షన్ వరకు. అందువల్ల మనకి కొంచెం ఫాస్ట్ గా వచ్చినట్టు అనిపిస్తుంది. మొత్తం మీద మనకి గ్యాప్ రావడం వల్ల 40 గంటలు పట్టింది. రెస్ట్ కోసం అది ఉదయం ఉండడం జరిగింది, మీరు చూశారు. మొత్తం మీద వచ్చేసామండి. ఇప్పుడు హ్యాపీగా ఉంది అందరికి, వచ్చినందుకు హ్యాపీగా ఉంది నాకు. ఇంకా ఈ విధంగా మన వైజాగ్ నుంచి ప్రయాగరాజ్ స్టేషన్ కి ఏ విధంగా నా ట్రైన్ ప్రయాణం జరిగిందో మీరు చూశారు. హర హర మహాదేవ శంభో శంకర నమో నమః.